అందరికీ ముందుగా నమస్కారాలు. నేను మీ మూడ్ శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఇటీవల రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సాధించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. వ్యవసాయ రంగం, గ్రామీణ అభివృద్ధి, ఇతర సమస్యలు తీవ్రంగా మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి చూసినట్లయితే రుణభారంతో రాష్ట్ర పరిస్థితి కొనసాగుతుంది. ఈ సవాళ్లకు పరిష్కారం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలవుతాయా లేదా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రారంభంలో కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల్ని మనం చూసినట్లయితే కొంత విశ్వాసం అనేది కలిగిస్తుంది. మేనిఫెస్టోలో వాగ్దానాలు ఏవైతే ఇచ్చాయో వాటన్నిటినీ ప్రజల భాగస్వామ్యంతో పూర్తిగా అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అన్నీ అమలైతే ఇందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చూసినట్లయితే రైతాంగ సమస్యలు ఇవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా అయితే పరిష్కారం కావు. అందుకనే ఈ ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి చూసినట్లయితే రాయ్పూరు ఏఐసిసి రైతుల తీర్మానం అనేది ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ముఖ్యమైన వాగ్దానము. దురదృష్టవశాత్తు ఈ తీర్మానాల విశేషాలకు సంబంధించి ఎన్నికల సమయంలో కానీ అంతకుముందు కానీ పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ ఈ నేపథ్యంలో ఈ తీర్మానాల అంశాలన్నిటికి సంబంధించి కూడా ఏదైతే రాయ్పూరు ఏఐసిసి రైతుల తీర్మానానికి సంబంధించి మనం వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ తీర్మానంలో రాష్ట్ర పరిధిలకు సంబంధించి చూసినట్లయితే వ్యవసాయ రంగానికి, రైతులకు ఎంతో మేలు చేసే తీర్మానాన్ని రాయ్పూరు ఏఐసిసి రైతుల తీర్మానంలో చేయడం జరిగింది. అందువల్ల మేనిఫెస్టోలో ఇతర అంశాలకు సంబంధించి తీర్మానాలు చేయడం జరిగింది. కానీ మనం ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి రాయ్పూర్ తీర్మానానికి సంబంధించి ప్రధానంగా మనం దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పటికే రైతాంగం రాష్ట్రంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో కీలకమైనది వాతావరణం మార్పుకు సంబంధించి. అదే రకంగా కొత్త సమస్యలను కూడా ఎదుర్కొంటారు, పాత సమస్యలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసినట్లయితే వరదలు, నీటి కొరత, పంటల కాలంలో దీర్ఘకాలిక స్వభావం గల సమస్యల్ని ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటారు. వీటి ప్రభావం ప్రధానంగా టెక్నాలజీ పైన కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ ఒడిదుడుకులన్నింటినీ రైతులు భరించలేకపోతున్నారు. అందుకని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటి నుంచి బయటికి రావాలంటే వ్యవసాయ కార్మికులకు సంబంధించి వాళ్లను పటిష్టం చేసే రక్షణ అంటే బీమా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాతావరణంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం కోసం వ్యవసాయేతర ఉత్పత్తి కార్యక్రమాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, రైతు సంఘాలతో కలుపుకొని ఒక ఉన్నత స్థాయి ఒక వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేయాలి. దీనికి తోడు రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తే అది సమయానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర స్థాయి ఏదైతే రాయ్పూరు రైతుల తీర్మానం ఉందో వాటన్నిటి మీద సమీక్షించడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి దాని మీద సమీక్ష చేసేటట్లు ఉండాలి. అదే రకంగా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించి పరిశోధనలు, వ్యవసాయ శాఖ పని విధానము, మార్కెట్ వ్యవస్థను పటిష్టం పరచడం, సహకార సంఘానికి సంబంధించి పని విధానాన్ని మెరుగుపరిచే ఇటువంటి చర్యలన్నింటినీ చేపట్టినట్టయితే మన
కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వము ఈ పాత సమస్యల్ని పరిష్కారం చేస్తూ నూతన ఒరవడిని కొనసాగించడానికి ఈ సలహాలు సూచనలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.